అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు అస్తవ్యస్తం. ఆయన చర్యలు ఊహాతీతం, ఫలితాలు పెద్ద డిజాస్టర్. దానికి పెద్ద ఉదాహరణ ఇరాన్ పై చేస్తున్న యుద్ధమే. అయితే తాజాగా ట్రంప్ పులకేసీ నిర్ణయం ఒకటి బూమరాంగ్ అయిందని రుజువులతో సహా బయటపడింది. అదే ట్రంప్ గోల్డ్ కార్డు వీసా. ఈ ఒక్క వీసా ఉంటే చాలు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చంటూ తెగ హోరెత్తించిన ట్రంప్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారో తెలిస్తే నిజంగానే షాక్ తింటారు. ఒక్కసారి ఆ గోల్డ్ కార్డ్ వీసా కథా కమాం ఇష్యూ ఇప్పుడు చూద్దాం. ట్రంప్ ఓ డిజార్డర్, ఆయన ప్లాన్లు డిజాస్టర్. బెస్ట్ ఎగ్జాంపుల్ గోల్డ్ కార్డ్ వీసాని. ఐదు నెలల క్రితం ట్రంప్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. సర్వరోగ నివారణిలాగా గోల్డ్ కార్డ్ వీసా అంటూ బిల్డప్. ఈ 5 నెలల్లో ఇప్పటిదాకా ఇచ్చింది ఒక్కరికి. జనం అసలు అమెరికానే వద్దనుకుంటున్నారా, లేక ట్రంప్ ఉన్న చోటకి వెళ్లొద్దనుకుంటున్నారా? అమెరికాలో పర్మనెంట్ గా ఉండాలంటే ఇన్స్టెంట్ గా మీకు ఓ ఛాన్స్ ఇస్తున్నాం. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా తీసుకుంటే చాలు ఎంచక్కా అమెరికాలోనే శాశ్వత నివాసం ఇచ్చేస్తామని ట్రంప్ ఏడాది క్రితం ప్రకటించారు. ఆ తరువాత ముక్కి మూలిగి 2025 డిసెంబర్కి ఆ కార్డు ఆవిష్కరించారు. ఈ కార్డు కోసం $1 మిలియన్ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, దానికి ప్రాసెసింగ్ ఫీజని రకరకాలుగా ఊదరగొట్టారు. అసలు ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్ ప్రకటించగానే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గొప్పలు చెప్పింది. అయితే ఈ స్కీమ్ ప్రారంభించి 5 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటిదాకా జారీ అయింది ఒక్కరికేనట. ఈ విషయాన్ని ఇక్కడి మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్వయంగా అమెరికన్ కాంగ్రెస్ లో చెప్పారు. ఈ లుట్నిక్కే గోల్డ్ కార్డ్ స్కీమ్ కోసం ఏకంగా $1.3 బిలియన్ విలువైన సరంజామా సిద్ధం చేశామని చెప్పారు. అయినా ఒకరికి మాత్రమే ఎందుకు జారీ చేశారో చెప్పలేదు. కానీ ఇంకా వందల సంఖ్యలో అప్లికేషన్స్ స్క్రూటినీ జరుగుతుందన్నారు లుట్నిక్. మరి ఎంత స్క్రూటినీ చేసినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకే ఇవ్వడమే విచిత్రంగా ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తరువాత తీసుకున్న ప్రతి నిర్ణయం డిజాస్టరే. ఆ దేశానికి ట్రంప్ ఎంత మేర లాభం తెస్తున్నాడో తెలియదు గాని H-1B వీసాలను పరిమితం చేయడం, ఆ తరువాత ఇంటర్నేషనల్ స్టడీ ప్రోగ్రామ్స్ రద్దు చేయడం, బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయాలనుకోవడం, ఇతర దేశాలపై టారిఫ్ల పేరుతో విరుచుకుపోవటం, ఇవన్నీ కూడా అమెరికా అంటే వద్దురా బాబు అనేలా చేశాయి. అయినా సరే అమెరికా అంటే మోజు తీరని వాళ్లకి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఓ ఊరట అనుకుంటే ఇప్పుడు 5 నెలలు గడిచినా ఒకరికి మాత్రమే జారీ చేయడాన్ని చూస్తుంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా కాస్త రోల్డ్ గోల్డ్ కార్డ్ లా మారినట్లు అనిపిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన వారికి 5 ఏళ్లలోనే యుఎస్ పర్మనెంట్ సిటిజన్షిప్ లభిస్తుందని అమెరికా చెబుతుండగా వాస్తవంలో వెయిటింగ్ పీరియడే ఏళ్లకు ఏళ్లు పట్టేలా ఉంది.